वालों को सबको मेरा आदाब। जो भी स्कूल बसें चला रहे हैं स्कूल वाले, उनके मैनेजमेंट वाले, उनको मेरा एक गुजारिश है, उनके ड्राइवर्स को और कंडक्टर्स को कंपलसरी यूनिफॉर्म पहनने के लिए कीजिए। और इमरजेंसी डोर जो भी नहीं है उनको इमरजेंसी डोर लगा लेके वो कंडीशन में है जैसा देख लीजिए। दूसरी बात, ऑटो ड्राइवर्स और उनके ऑटो ड्राइवर्स के ओनर्स जो भी चलाते उन लोग का भी यूनिफॉर्म कंपलसरी मेंटेन कीजिए। यूनिफॉर्म नहीं है तो एफए एक्ट के तहत फाइना गिरेंगे। सो आई रिक्वेस्ट आप लोगों को सबको यूनिफॉर्म कंपलसरी मेंटेन कीजिए। और दूसरी बात, डॉक्यूमेंट जो भी है वो ज़ेरॉक्स रख लीजिए। जो भी ऑफिसर पूछेगा उनको बतलाइए, बतलाने से आपको अच्छा रहता। और जो भी फुटपाथ पे छापा लगा लिए उन लोगों का मेरा गुजारिश है फुटपाथ से रिमूव कर लीजिए। और रोड के पीछे किसी को ऑब्जेक्शन नहीं है वैसा लगा लेके चला लीजिए, मगर फुटपाथ पे आके रोड कब्जा करके रोड को ऑक्यूपाई करके दूसरे को तकलीफ मत दीजिए। आप जो भी है वो फुटपाथ के छापा पूरे निकाल के बाजू लगा लीजिए। बाद में जो कानून के तहत एक्शन रहता है वो लेना पड़ेगा। इसलिए पहले मेरा गुजारिश है आप लोग पूरे वहाँ से रिमूव कीजिए। और कंपलसरी हेलमेट यूज़ कीजिए। और हेलमेट नहीं यूज़ करने से टू व्हीलर वालों का एक्सीडेंट हो रहा, बच्चे एक्सपर्ट हो जा रहे। रॉन्ग रूट मत जाइए, ट्रिपल राइडिंग मत जाइए, ऐसा जाने से अपने को नुकसान है। इसलिए अपना फैमिली है, अपन है, अपने बच्चे हैं, हेलमेट कंपलसरी यूज़ कीजिए। रॉन्ग रूट मत जाइए, ट्रिपल रूट मत जाइए। फुटपाथ के ऊपर जो भी छापा है वो रिमूव करके पीछे लगा लीजिए। और स्कूल बसेस ड्राइवर कंपलसरी, कंडक्टर कंपलसरी యూనిఫామ్ మెయింటైన్ कीजिए। ఆటో డ్రైవర్ మన ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు। ఎన్వే రూల్స్ ప్రకారం బోధన్ పట్టణంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్ నడుపుతున్న వాహనాలకు కంపల్సరీగా డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ యూనిఫామ్ వేసుకోవాలి। యూనిఫామ్ వేసుకున్న తర్వాతనే బండి తీయాలి। అది స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అది తప్పనిసరి పాటించేటట్టు చూసుకోండి। రెండోది, ఆటో డ్రైవర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కమ్ ఓనర్స్ కానీ కంపల్సరీ యూనిఫామ్ మెయింటైన్ చేయండి। డాక్యుమెంట్స్లు అన్నీ జిరాక్స్ మీ బండ్లలో పెట్టుకోండి, ఎప్పుడు ఎవరు అడిగినా చూసేటట్టు ఉండాలి। అదేవిధంగా బోధన్ పట్టణంలో రోడ్లపై ఇష్టానుసారంగా ఏదన్నా షాపులు పెట్టుకున్న అప్రోచ్ అయినా అవి అన్నిటికీ రిమూవ్ చేసేసి మీ ప్లేస్లలో పెట్టుకొని మీ వ్యాపారం చేసుకోగలరు। రోడ్ అప్రోచ్ అయితే రోడ్ చిన్నగా అవుతుంది, చిన్నగా అవడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగి తీసేయాలని చెప్పేసి నా యొక్క మనవి। తర్వాత మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకండి, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయకండి। హెల్మెట్ లేకుండా మన బోధన్ పట్టణంలోనే చాలామంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి। దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్, హెల్మెట్ వేసుకొని బండ్లు నడపాలని చెప్పేసి కోరుకుంటున్నాను। ఎట్టి పరిస్థితుల్లో ట్రిపుల్ రైడ్ పోకండి, రాంగ్ రూట్లో పోకండి। రాంగ్ రూట్ పోవడం వల్ల యాక్సిడెంట్లు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి। మొన్ననే మన అంబేద్కర్ దగ్గర రాత్రి 10 గంటలకు
రాకాజ్పేట కోటగిరి పిల్లలు రాంగ్ రూట్లో పోయి ఒక బాబుది ప్రాణం పోయింది. దయచేసి రాంగ్ రూట్ పోకండి, హెల్మెట్ వాడండి, ట్రిపుల్ రైడ్ పోకండి, ట్రాఫిక్ రూల్స్ను పాటించేసి మీ వాహనాలు నడపండి. యూనిఫామ్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఈ అప్రోచ్ ఉన్న ఫుట్పాత్ల మీద ఉన్న షాపులన్నీ రిమూవ్ చేసేసి మీరు సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవాలని చెప్పేసి వ్యాపారస్తులకు, స్కూల్ యజమాన్యానికి, ఆటో డ్రైవర్స్కు, స్కూల్ బస్ డ్రైవర్లకు అందరికీ నా యొక్క రిక్వెస్ట్. అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్లు కూడా మీ స్కూల్ బస్సెస్కు పెట్టుకొని అది ఏదైనా రిపేర్ ఉన్నా అది రిపేర్ చేయించుకొని అది వర్క్ చేసేటట్టు చూసుకోవాలి.